బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కౌంటింగ్ వేళ సమస్యాత్మక ప్రాంతాలపై ఏపీ సీఈఓ ఫోకస్ పెట్టింది. పోలింగ్ రోజు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా తాడిపత్రి, మాచర్ల నివురుగప్పిన నిప్పులా మారాయి. ఈ క్రమంలో కౌంటింగ్ సందర్భంగా ఈ రెండు జిల్లాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇక తాడిపత్రిలో 144 సెక్షన్ ను కొనసాగిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా జేసీ, కేతిరెడ్డి, పెద్దారెడ్డి ఇళ్ల దగ్గర ముళ్లకంచె ఏర్పాటు చేశారు. ప్రధాన నాయకుల ఇళ్ల దగ్గరకు కార్యకర్తలు రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా నిఘా ఉంచారు. ఇప్పటికే అల్లర్లకు కారణమైన వారిపై కేసులు పెడుతున్నారు. ఇక మాచర్ల విషయానికొస్తే పోలింగ్ రోజును అల్లర్లతో అట్టుడికింది. ఈ క్రమంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నర్సారావుపేట కౌంటింగ్ దగ్గర కేంద్ర బలగాలు మోహరించాయి. అల్లర్లు పునరావృతం కాకుండా అధికారులు గట్టి చర్యలు చేపడుతున్నారు. ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏపీ సీఈఓ ముఖేష్ మీనా తెలిపారు. సమస్యాత్మక జిల్లాల్లో అల్లర్లు జరగకుండా సీనియర్ పోలీస్ అధికారులను నియమిస్తామన్నారు. హింసాత్మక ఘటనలు జరిగిన జిల్లాల్లో స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు చెప్పారు. ఇక తాడిపత్రి, మాచర్లలో కౌంటింగ్ రోజుని దృష్టిలో పెట్టుకునే అధికారులు ఎటువంటి స్పెషల్ ఏర్పాట్లు చేశారో మా ప్రతినిధులు గుంటూరు నుంచి సాయి శంకర్, అలాగే అనంతపురం నుంచి యోగానంద్ అందిస్తారు. ఫస్ట్ గుంటూరులో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. రైట్ సాయి శంకర్, ఎస్పెషల్లీ మాచర్ల నియోజకవర్గంలో పరిస్థితికి తగ్గట్టుగా కౌంటింగ్ రోజును దృష్టిలో పెట్టుకుని అధికారులు ఎటువంటి స్పెషల్ ఫోకస్ పెట్టారు? రైట్ సాయి శంకర్ వద్ద ఆడియో ప్రాబ్లం ఉంది. రైట్ అనంతపురంలో ఈలోపు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. రైట్ యోగానంద్, అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఎటువంటి స్పెషల్ ఫోకస్ పెట్టారు అల్లర్లు జరగకుండా కౌంటింగ్ రోజున? ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇటు 144 సెక్షన్ కొనసాగుతూనే ఉంది. దాదాపుగా ముఖ్యంగా క్రిటికల్ ఏరియాలు అయినటువంటి తాడిపత్రి, ఇటు రాప్తాడు, ఉరవకొండ, ధర్మవరం లాంటి ప్రాంతాల్లో పూర్తిగా భద్రతను కూడా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడైతే మాప్ గ్యాదరింగ్ ప్లేస్ ఉంటే వాటి అన్నింటి చుట్టూ కూడా పోలీసు నిఘా ఉంచారు. ముఖ్యంగా డ్రోన్ కెమెరాల ద్వారా ఎవరైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో గ్రామాలు కానీ వాటి ఇళ్లపై కూడా పూర్తిగా నిఘా ఉంచారు. డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా తాడిపత్రి పట్టణం ఏదైతే ఉందో పోలింగ్ రోజు ఆ తర్వాత మరుసటి రోజు పూర్తిగా హింస జరిగింది. ఈ హింసను దృష్టిలో ఉంచుకొని దాదాపు పూర్తిగా కట్టుదిట్ట మంచి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి, పెద్దారెడ్డి ఇరువురు ఇళ్ల వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పూర్తిగా ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి వారి ఇంటి వైపు కూడా ఎవరు రాకుండా అయితే ఆర్మీ ఏరియాలో ఏ విధంగా పెడతారో పూర్తిగా బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి కనీసం ఈగ కూడా వాళ్ళని కూడా పూర్తిగా ఇంటి చుట్టూ కూడా పోలీసులు రక్షణ 24/7 కాపలాగా సీసీ కెమెరాలతో కూడా నిఘా ఉంచారు. ఇటు డ్రోన్ కెమెరాలతో కూడా పూర్తి స్థాయిలో కూడా నిఘా ఉంచారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారా, ఎక్కడ తారస పడుతున్నారని పూర్తిగా స్థాయిలో కూడా డ్రోన్ ద్వారా కూడా నిఘా ఉంచారు. ముఖ్యంగా ఏవైతే తాడిపత్రి ప్రాంతంలో ఉన్నటువంటి సూర్యమ్మని ఇంటి వద్ద కానీ, పోలీస్ స్టేషన్ దగ్గర వద్ద కానీ, ఇటు కాలేజ్ గ్రౌండ్స్ ఏదైతే ఉందో కాలేజ్ గ్రౌండ్స్ ఇంటి వద్ద కానీ జేసీ, ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి, పెద్దారెడ్డి ఈ 5 మంది ఇళ్ల వద్ద కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు కొనసాగిస్తున్నారు. చుట్టూ ముళ్లకంచెలు, బారికేడ్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున భారీ పోలీసు బలగాలు కూడా ఇటు ఆర్మ్డ్ రిజర్వ్ కానీ లేదా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు కూడా పూర్తి స్థాయిలో కూడా పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికీ ఇంకా దాదాపు గొడవ జరిగి 15 రోజులకు పైన కావస్తున్నా కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. అయితే పోలీసు నిర్లక్ష్యం ఉందో దాన్ని చెరిపివేసుకునేందుకు పూర్తిగా అదనపు బలగాలు కూడా రంగంలోకి దిగాయి. జిల్లా ఎస్పీ కూడా వచ్చిన వెంటనే 159 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేయడము, కేతిరెడ్డి, పెద్దారెడ్డి మనుషులను కూడా పూర్తిగా కూడా
ఏదైతే రౌడీ షీట్ ఓపెన్ చేసి మన పూర్తి కదలికలకు కూడా పూర్తి కట్టడి చేయడం, ఇప్పటికే దాదాపు 100 మందికి పైగా అరెస్ట్ చేసి కడప జిల్లా జైలుకు తరలించడం కూడా చేసింది. ఇవి మాత్రమే కాకుండా అదనపు బలగాలతో పాటు పట్టణంలో కానీ అనంత అర్బన్ లో కానీ తాడిపత్రి లేదా ధర్మవరం, ఉరవకొండ, రాప్తాడు ఇలాంటి ప్రదేశాల్లో పూర్తి స్థాయిలో కూడా అదనపు బలగాలతో కూడా పోలీసులు మాక్ డ్రిల్ కూడా చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా సమస్యలు విమర్శించి కూడా ముందస్తుగా బైండ్ ఓవర్ కూడా చేస్తుంది. కౌంటింగ్ రోజు అల్లలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో పూర్తిగా కూడా ఎక్కడా కూడా గొడవలు జరగకుండా కూడా అందరినీ కూడా బైండ్ ఓవర్ ప్రతి ఊర్లోనూ దాదాపు ఇటువైపు టీడీపీకి చెందిన 10 మంది, వైసీపీకి చెందిన 10 మంది కార్యకర్తలపై బైండ్ ఓవర్ చేసి ఏ విధమైన కూడా పొరపాటుకు తావి కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో సమస్యాత్మక గ్రామాలు ఏవైతే ఉన్నాయో, ఫ్యాక్టరీ ప్రభావిత గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పూర్తిగా కూడా పోలీసు పికెట్ కూడా కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల ఏవైతే ఇటు పరిటాల సునీత కానీ, ప్రకాష్ రెడ్డి కానీ, ఉరవకొండలో పయ్యాలు కేశవు, ధర్మవరంలో కేతిరెడ్డి ఇంటి వద్ద కూడా పూర్తి స్థాయిలో కూడా మఫ్టీలో పోలీసులు నిఘా ఉంచారు. రాధిక, రైట్ యోగానంద్, ఇక స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతకు సంబంధించి కానీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి కౌంటింగ్ నేపథ్యంలో? అలాగే జూన్ 4న కౌంటింగ్ కి సంబంధించి ఇంకా అధికారులు ఎటువంటి అదర్ ఏర్పాట్లు చేస్తున్నారు? ఖచ్చితంగా కౌంటింగ్ రోజు పూర్తి స్థాయిలో కూడా భద్రత స్ట్రాంగ్ రూమ్లు కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో భద్రత కొనసాగిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద ముఖ్యంగా చూస్తే దాదాపు 3 లేయర్ల వరకు 3 భద్రతా వ్యవస్థను కూడా కొనసాగిస్తున్నారు. మొదటి లేయర్ లో రాష్ట్ర పోలీసులతో పాటు, కేరళ పోలీసులతో పాటు ఆర్మీ సిబ్బంది, సిఆర్పీఎఫ్ కానీ, సిఎస్ఐ సిబ్బంది కూడా దాదాపు 3 కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి. 3 కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ బందోబస్తు కొనసాగిస్తున్నారు. ఇటు అనంతపురం జేఎన్టీ కాలేజీలో, ఇటు హిందూపురం బిట్స్ కాలేజీలో లేదా లేపాక్షి గురుకుల కాలేజీ స్కూల్లో కూడా 3 చోట్ల కూడా భారీ భద్రత కొనసాగిస్తున్నారు. నిత్యం సీసీ కెమెరా ద్వారా నిఘా కూడా ఏర్పాటు చేశారు. 24/7 సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టరే స్వయంగా భద్రత కూడా సమీక్షిస్తున్నారు. అనుమానం తమకు అనుమానం వస్తే ఖచ్చితంగా రోజు 2 సార్లు కూడా భద్రత సమీక్షించుకునేందుకు కూడా అవకాశం ఇచ్చారు. వాడు ఫిజికల్ గా వెళ్లి చూడొచ్చు అంటూ కూడా వారికి ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల్లో కూడా కౌంటింగ్ అయిపోయిన తర్వాత జరిగే కార్యక్రమాలు ఇతర ప్రాంతాల్లో కూడా 15 రోజుల వరకు అల్లలు జరిగే అవకాశం ఉంది. నేపథ్యంలో పూర్తిగా కూడా అన్ని చోట్ల కూడా భద్రత కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అయితే గడిక ప్రాంతాలను చెప్పుకున్నాము, వాటి అన్నింటిలో కూడా కీలక నాయకుల ఇళ్ల వద్ద కూడా పూర్తి స్థాయిలో కూడా మఫ్టీలో ఇటు కేతిరెడ్డి, పెద్దారెడ్డి అనంతపురం లోక్సభలో పరిధిలో ఉన్నాడు. ఆయన ఇంటి వద్ద కూడా చుట్టూ కూడా మఫ్టీలో కానీ ఇతర పోలీసు బలగాలు కూడా ఆయన నిత్యం వాచ్ చేస్తూ ఉన్నాయి. ఆయన ఎవరెవరు కలుస్తున్నారు, డీటెయిల్స్ కూడా రాసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఎవరెవరు ఎందుకోసం కలుస్తున్నారు వాళ్ళంతా కూడా అన్నది కూడా పూర్తిగా లిస్టు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇటు పరిటాల కుటుంబం వద్ద కూడా, పరిటాల ఇంటి వద్ద కూడా పెద్ద స్థాయిలో బందోబస్తు కొనసాగిస్తున్నారు. తొగుర్తి ప్రకాష్ రెడ్డి కానీ, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కానీ, ఇటు తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నప్పటికీ కూడా ఆయన అక్కడికి వెళ్లి కూడా కొన్నిసార్లు ఎంక్వైరీ చేసి వచ్చినా కూడా తెలుస్తోంది. ఇటు ఉరవకొండ పయ్యాలు కేసు ఇంటి వద్ద కూడా భారీ బందోబస్తు కొనసాగిస్తున్నారు. ఎవరు కూడా నాయకులు ఎవరెవరు కలుస్తున్నారు, ఎక్కడెక్కడ మాప్ గ్యాదరింగ్ అవుతుంది, ఈ ప్లేస్ అన్ని కూడా పూర్తిగా ఐడెంటిఫై చేసి ఇటు అనంతపురంలో ఇళ్ళ వద్ద కానీ అక్కడ నియోజకవర్గాల కేంద్రాల్లో కూడా పూర్తిగా స్థాయిలో